లో ఎంతవరకు ఉండి ఎవరితో పని చేయించుకోకుండా అదృష్టంగా పోయినట్టే. నిజంగా ఆయన అంత ధనుడు ఇంకొకరు లేరు. ఆయన అంత మంచివారు మన మఠంపల్లిలో లేరు కావటన అంత మంచి పేరుకి అంత మంచితనం కూడా జరిగింది అనేది మనందరికీ తెలిసిన విషయమే. మఠంపల్లిలో తెలుగు సారు అట్లా వణుక్కుంటూ కూడా మా ఇంటికి కోటయ్య సార్ తీసుకొని రిటైర్డ్ ఎంప్లాయీస్ మాకు స్థలం కావాలి, మాకు కట్టియాల రూమ్ అని, మాకు ఎంప్లాయీస్ ఆఫీస్ కట్టియాలని వస్తే నేనే ప్రత్యేకంగా ఉండి స్థలం ఏదమే కాకుండా ఫ్యాక్టరీలలో సిమెంట్ ఇప్పించి ఆ యొక్క కట్టుబడి కూడా నేను సహకారం అందించాను. కానీ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాతనే సారు మృతి చెందడం మనకందరికీ బాధాకరమైన విషయం. సరే, సార్కి నా యొక్క నమస్కారం తెలియజేస్తూ సెలవుస్తున్నాను. థ్యాంక్ యూ. మొన్ననే మా నాన్నగారితో మాట్లాడుతూ కూర్చొని మాట్లాడుతుంటే, నాన్న అసలు ఎన్ని తరాలు చూసావు నాన్న అని అడిగాను. బహుశా అన్ని తరాలు మన సగం కూడా చూసి ఉండకపోవచ్చు, ఉండం కూడా మనం. మా నాన్న చూసిన తరాలు మొత్తం 7 తరాల వాళ్ళని చూడటం జరిగింది. అంటే 7 తరాల వాళ్ళని ఆయన చూసుకుంటూ వచ్చాడు. అలాంటి అదృష్టం నా తెలిసి ఎవరికి కలగదు కూడా. 7 తరాల వాళ్ళని చూసేటువంటి 7 తరాల వాళ్ళని చూస్తే మోక్షం అది వచ్చి దేవతలు ఏకంగా స్వర్గాన్ని తీసుకోబోతారని చెప్తారు. కాబట్టి అటువంటి 7 తరాలు చూసేటువంటి మరి మంచి మనిషి, సహృదయుడు, మంచి ఉపాధ్యాయుడు శ్రీ సోమయ్య లక్ష్మణసింహం గారు. అట్టి వారన్నట్టు శ్రీవాసరెడ్డి గారు అన్నట్టే ఎవరితో చేయించుకోకుండా పోవటం అనేది ఒక అదృష్టం. అటు వారు ఎవరితో కూడా మేము చేసి మా ఇంట్లో ఉన్నా కానీ పెద్ద మేము చేసిన పని కూడా ఏం లేదు. కాబట్టి అలాంటి అదృష్టమైనటువంటి మరణం కొంతమందికి వస్తుంది. అలాంటి వారిలో మా నాన్నగారు ఒకరు. అలాగే మరి సభను ఉద్దేశించి మా దేవేంద్రచారి కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికని అన్వయించిన పెద్దలు, ఈరోజు మా తెలుగు మాస్టర్ సంతాప సభకు ఇచ్చేసిన 50 మందికి నమస్కారం. మేము ఇక్కడ 1984 నుంచి 87 వరకు మఠంపల్లి VVHS హై స్కూల్లో చదువుకున్న విద్యార్థులు. ఈ స్కూల్లో స్టడీస్ కంప్లీట్ చేసి 35 సంవత్సరాలు దాటిపోయినా కానీ ఈ ఊరితో ఉన్న అనుబంధాన్ని ఇంతవరకు మేము మర్చిపోలేకపోతున్నాం. ఈ ఊరిలో జరిగిన ఎటువంటి కార్యక్రమానికైనా మా సొంత ఫంక్షన్లకైనా అటెండ్ అవ్వలేకపోతున్నాం, కానీ ఈ ఊరు మాత్రం కంపల్సరీ ప్రతి ఫంక్షన్కి ఏం జరిగినా కానీ ఎవరు పెళ్ళి అయినా కానీ వస్తున్నాం. సో సారు మరణం అనేది చాలా బాధాకరం. ఒక పెద్ద గురువు గారు మాకు, ఆయన గారు ఆ రోజుల్లో నేర్పిన విద్య కానివ్వండి, ఈరోజు సంఘంలో ఒక సభ్యతతో బతకగలుగుతున్నామంటే ఇలాంటి గురువులు నేర్పిన విద్య. ఆయన గారు ఈరోజు మాకు దూరం అవడం అనేది చాలా బాధాకరం. సో ఆ రోజు నుంచి మఠంపల్లి ఎప్పుడు రావాలని ఎదురు చూస్తా మా బ్యాచ్ అందరూ ఈరోజు రావాలని చెప్పేసి మాట్లాడుకుని ఈరోజు చాలా వరకు మా బ్యాచ్ మెంబర్స్ చాలా వరకు వచ్చాము. సో ఇదే సార్కి మేము అందించే ఆత్మీయ నివాళి. థ్యాంక్ యూ. యజ్ఞదాచర్య శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రవాణం కురుతే లోకస్తదవర్తతే భౌతికతను శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి వాక్యం. ఎవరైతే శ్రేష్ఠులు, మంచివారు, సజ్జనులు, ఉత్తములు అనబడేటువంటి వారు ఎలాంటి నడకని కలిగి ఉంటారో వాళ్ళని అనుసరించే తర్వాత తరం కూడా నడుస్తుందని మనకు భగవద్గీతలో శ్రీకృష్ణ భగవాన్ చెప్పడం జరిగింది. యజ్ఞదాచర్య శ్రేష్ఠ తత్తదేవే తరోజన సయత్ ప్రమాణం కురుతే లోకస్తదవర్తతే. మా సోమయ్య లక్ష్మణసింహం గారైన మా నాన్నగారు ఉత్తమమైనటువంటి గుణాలతోటి, విద్య ఉన్న వాళ్ళకి అహంకారం ఉంటుంది అని శాస్త్రం, కానీ విద్యతో పాటు వినయం, విధేయత ఉన్నటువంటి నేను చూసిన వాళ్ళలో ఏకైక వ్యక్తి మా తెలుగు మాస్టర్ గారే, మా నాన్నగారు. రెండవది, నేను మఠంపల్లి నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి తెలుగు ఆచారాలను చూశా. కానీ ఒక పద్యం పాడటంలో కానీ, ఒక విషయాన్ని వివరించడంలో కానీ, ఒక విషయాన్ని అవగాహన చేసే విధంగా చెప్పడంలో కానీ, కథల్ని తన హావభావాలతో చెప్పే విధానంలో కానీ మా నాన్నని మించినటువంటి వ్యక్తి నాకు తెలిసి ఈ తెలుగు రాష్ట్రాల్లో లేడని సభాముఖంగా గర్వంగా చెప్పుకునేటువంటి విషయం. అలాంటి ఉపాధ్యాయుడిని, అలాంటి నాన్నగారిని, అలాంటి గురువుని కోల్పోయే విధంగా చాలా బాధపడుతున్నాం. అలాగే మనలో ఉన్న గొప్ప విషయం ఏంటంటే
పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టనేని బిగే పట్టవలయం పట్టి విడుట కన్నా పరగ చచ్చుత వేరు విశ్వదాభిరామేమో అని చెప్పాడు. అంటే ఏదైనా ఒక విషయాన్ని అనుకుంటే తప్పనిసరిగా ఆ పనిని సాధించి తీరవలసిందే, అంతేగాని దాని మధ్యలో వదిలేయటం అనేటువంటి దానికంటే కూడా దానికైనా మరణమే ముఖ్యం, దానికి మరణమే గొప్పది అని మనకు వేమని చెప్పడం జరిగింది. ఆయన ఏదైనా అనుకుంటే నాకు తెలిసి మట్టపల్లి నరసింహస్వామి చరిత్ర నాటక రూపంగా రాసేటువంటి రోజుల్లో ప్రతిరోజు రాత్రి 2ంటికి మేము 10కి పడుకొని 2ంటికి మధ్యలో లేస్తే కూడా మా నాన్నగారు రాస్తూనే ఉండేటువంటి వాడు. అంత కఠోరమైన దీక్షతో మట్టపల్లి నరసింహస్వామి చరిత్రని నాటక రూపంగా రాయడం జరిగింది. తర్వాత చాలా పద్యాలు నన్నయ్య గారి గురించి తిక్కన గారి గురించి రాయడం జరిగింది, కానీ అవన్నీ పుస్తక రూపంలో రాలేదు. అదే అంత కఠోరమైన దీక్షతోని చేసిన వ్యక్తి. రెండవది, ఇప్పట్లో చాలామంది ఒక్కోసారి నా గడుపు అనిపిస్తూ చాలామంది మా నిద్ర పట్టట్లేదు అంటారు. నిద్ర పట్టకపోవడానికి పెద్ద మాయరోగం ఏంటంటే చదువుకోకపోవడమే కారణం. ఎవడైతే రోజు రాత్రి 3 గంటల సేపు చదువుకుంటాడో వాడికి తప్పనిసరి నిద్ర పడుతుంది. అలాంటి గొప్ప లక్షణం, చదువుకోకపోతే నిద్ర పట్టనటువంటి గొప్ప లక్షణం వ్యక్తి మా నాన్నగారు. అసలు ఆయన పుస్తకాలకి కదుకుని వీరేసినగా ఏమన్నాడంటే, చిరిగిన చొక్కా ఆయన తొడుక్కు కానీ ఒక మంచి పుస్తకం కొనుక్కో అని చెప్పడం జరిగింది. ఆయన చిరిగిన చొక్కాలు వేసుకొని నిరాడంబర జీవితాన్ని గడిపాడు. కానీ ఇంట్లో ఒక 56,000 రూపాయలు చేసే పుస్తకాలు మా ఇంట్లో ఉన్నాయి. అటువంటి వాళ్ళే మనకు ఆదర్శప్రాయులు. మనం వేసుకునే వేషభూషాలు గొప్ప కాదు, మనలో ఉంటే విద్యే మనకు విద్య నిగూఢగుప్తము విత్తము రూపము పురుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశబంధుడు విద్య నృపాల పూజితము విద్యకు సాటి ధనము లేదినను విద్య ఎక్కడైనా పూజం పడుతుంది, విద్యావంతుడు ఎక్కడైనా పూజం పడతాడు అనేటువంటి గొప్ప విషయానికి మా నాన్నగారి ప్రత్యేక ఉదాహరణని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మన కంట వెంకట గారిని శిష్యుడు, మా నాన్న శిష్యుడు, స్నేహితుడు, అవసరమైతే హరిచు మా నాన్నగారి ఇప్పుడున్న హరిచి కాస్త గట్టిగా మాట్లాడేటువంటి స్వతంత్రమైన వ్యక్తి మా కంట వెంకట గారు. సభను ఉద్దేశించి వారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేదికను అందించిన పెద్దలు మరియు సంతాన సభకు ఇచ్చేసినటువంటి ఆహ్వానికులు అందరూ కూడా తెలుగు సార్ తరఫున నా తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కానీ ఈరోజు తెలుగు సార్ ఆస్తులు సంపాదించకపోయినా ఎంతోమంది కొన్ని వేల మంది విద్యార్థులకు ఉపయోగపడ్డారు. మఠంపల్లిలో 10th క్లాస్ అనే విద్యార్థి ఈవెన్ ఎంఏ వరకు కూడా ఇదే సబ్జెక్ట్ కొత్త సబ్జెక్ట్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు. అందులో నేను ప్రాక్టికల్ అనుభవించినట్టు మఠంపల్లి సబ్జెక్ట్ అయితే నేను ఇంటర్మీడియట్ చదవలేదు, తెలుగు BSc చదవలేదు. ఈ సబ్జెక్ట్ మీదనే తెలుగు 2 ఇంటర్మీడియట్ గ్రాడ్యుయేట్గా ఎగ్జామ్ రాశాను. తర్వాత ఎంతోమంది ఆస్తులు ఇస్తుంటారు, ఏదో 1 కోటి 5 కోట్లు 10 కోట్లు కొడుకులకు ఆశ్రయిస్తారు. ఇదే ఇంట్లో ఆ లక్ష్మి ఆ సరస్వతి కటాక్షం ప్రతి సంతానానికి అందింది. సూర్య గారికి అయితేంది, నాగరాజుకి అయితేంది, పవన్ రెడ్డి అందరూ కూడా తెలుగు గ్రాంధిక భాష మాట్లాడతారు. బ్రహ్మాండంగా వాళ్ళు వక్తగా మిగిలిపోయారు. అదే కొన్ని వేల కోట్ల ఆస్తిని ఎన్నిసార్లు చెప్పాను. డబ్బు కాదు ముఖ్యం. ఆ సరస్వతి కటాక్షం అన్ని కుటుంబాలు ఎవరికి లేదు. కొంతమంది డబ్బులు ఇస్తారు, కానీ డబ్బుల కంటే ఎక్కువ విలువైన కటాక్షం లక్ష్మి కటాక్షం సరస్వతి కటాక్షం మాత్రం ఆ కుటుంబంలో ఉంది. అంత శుద్ధంగా గ్రాంధిక భాష మాట్లాడడం ఏ బ్రాహ్మణంలో నేను చూడలేదు, ఏ పాండిత్యం చూడలేదు. చాలామంది పండిత పుత్ర పరమశుంట అంటారు, కానీ పండిత పుత్ర పరమ విద్య అన్నట్టుగా వివలేదు ఈ కుటుంబం. నేను ఎన్నో కుటుంబాలు చూసా. కాబట్టి ఆ విద్య సరస్సు అనే లక్ష్మి కంటే విలువైనది మాత్రం వాళ్ళ కుటుంబానికి ప్రతి వ్యక్తి కూడా అనుభవిస్తున్నారు. అది డబ్బులతో సమానం, కొన్ని వేల కోట్లతో సమానం. రెండవది ఏంటంటే అతను అన్ని రంగాల్లో చేశాడు. ఎట్లా మన సాహిత్య రూపం కానీ, కళా వాచస్పతి కానీ, తర్వాత మన నాటక రంగం కానీ, తర్వాత సభావేదిక కానీ, తర్వాత మన అన్ని అసలు ఒకటంటూ ఒకటి లేదనుకుంటూ చేశాడు. తర్వాత ఎవరు కూడా అతను వివాద రహితుడు. మిగతా వాళ్ళకి సాధారణమైన అహంకారం ఉండేది, అతనికి అహంకారం లేదు. బ్రాహ్మణ కుటుంబంలో ఉండి పద్యాలు చదివి చాలామందికి అహంకారం ఉంది. అతను వివాద రహితుడు, అహంకారం లేని మనిషి ఉంటాడు. అటువంటి వ్యక్తి మనకు పోవటం చాలా బాధాకరం. వారి ఆత్మకి శాంతి చేసి వాళ్ళ పిల్లలకు కూడా శాంతి జరగాలని చెప్పి ఆశిస్తున్నాను. ఆరంభింపరుని జమానవులు విఘ్నాయాస సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యములు ప్రారబ్ధార్థములుజ్జగింపరుసువి ప్రజ్ఞానిధులుగావునకు. మానవులు 3 రకాలు ఉంటారని చెప్తుంది మన సుభాషితం. పరిని ప్రారంభించి పరిని ప్రారంభం చేయకుండా ఉండేటువంటి వాడు ఒక రకం,
ప్రారంభించి మధ్యలో వదిలేసేవాడు ఒక రకం, ప్రారంభించిన పనిని ఎంత కష్టంతోనైనా సరే దాన్ని సాధించి తీరాలనేటువంటి వాళ్ళు ఒక రకం. వాళ్ళు పనిని పూర్తి చేసేవాడు ఉత్తములు, మధ్యలో వదిలేసేవాడు మధ్యములు, అసలు పనే ప్రారంభించిన వాడు అధముడు. కాబట్టి ఈ అధములు మధ్యములు ఆ వరుసలో బనాలు లేడు, ఉత్తమమైనటువంటి వరుసలోనే ఉన్నాడు. ఎందుకంటే ఏ పనిని ప్రారంభించినా కానీ మఠంపల్లిలో మా వెంకరెడ్డి గారు ఇక్కడే ఉన్నారు, వారు నాయనమ్మ గారు కనకదుర్గాదేవి దేవాలయం కట్టించారు. ఆ దేవాలయంలో ప్రతిరోజు మిట్ట మధ్యాహ్నం 12 అమ్మవారికి మహాదేవతను పెట్టేటువంటి కార్యక్రమానికి మిట్ట మధ్యాహ్నం 12 ఎర్రటెండలో నడుచుకుంటూ వచ్చి నైవేద్యం పెట్టడమే కాకుండా అంజనీపురంలో దేవాలయాల్లో కూడా నైవేద్యం పెట్టేటువంటి బ్రాహ్మణులు లేరు. ఆ దేవాలయాలు మూతపడుతూనే అంజనీపురంలో ఉన్నప్పుడు కూడా ఇక్కడి నుంచి నడుచుకుంటూ పోయి అంజనీపురంలో నైవేద్యం పెట్టి నడుచుకుంటూ వచ్చి అప్పుడు భోంచేసేవాడు. అలాంటి కార్యసాధన, అలాంటి కార్యదీక్ష ఉన్నటువంటి ఉత్తమ వ్యక్తి మా నాన్నగారు. అలాంటి వారు ఈనాడు లేకపోవడం నిజంగా మాకు బాధాకరమైన విషయం మా కుటుంబానికి. అలాగే రిటైర్డ్ ఉపాధ్యాయుల మండల అధ్యక్షుడు సార్ గారు కూడా దయచేసి సభాముఖంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. వేదికను అలంకరించినటువంటి వెంకన్న గారు, శ్రీనివాసరెడ్డి గారు, వారి శిష్యులు, వారి కుమారుడు, నా ముందున్నటువంటి యొక్క కిషోర్ రెడ్డి గారు, అంబప్రసాద్ గారు, మిగతా మిత్రులు, ఈ సంతాప సభకు వచ్చినటువంటి యొక్క సోదర సోదరీమణులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. లక్ష్మణసింహ సారు అనేటువంటి మాటకు బదులు తెలుగు సారు అనేటువంటి మాట ఎక్కువగా 90% వాడతారు. ఎవరు అని అంటే తెలుగు సారు, ఈ పదమే తప్ప లక్ష్మణసింహ గారు అనే పేరు నేను వినలేదు. తెలుగు సారు అనేది 99% ఉంటుంది. అయితే సారు పూర్వజన్మ సుకృత ఫలము నాకు తెలియదు, కానీ సారు లాంటి వ్యక్తి ఉపాధ్యాయ వృత్తిలో అడుగుపెట్టడం చాలా అదృష్టం. ఇది ఈ ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది ఒక అన్నిటికీ ఆలవాలనేటువంటిది పునాది లాంటిది. ఇప్పుడు మనం ఒక మిల్లు చూస్తున్నాం, వడ్ల మిల్లు, బియ్యం మాత్రమే సరఫరా చేస్తుంది. యూరియా మాత్రమే సరఫరా చేస్తుంది. కానీ ఈ ఉపాధ్యాయుడు అనేటువంటి యొక్క మిల్లు ఏదైతే ఉన్నదో, ఈ దేశానికి కావాల్సినటువంటి యొక్క కలెక్టర్ని, ప్రధానమంత్రిని, రాష్ట్రపతుల్ని, దొంగల్ని స్వచ్ఛంగా చేసే వ్యవసాయదారుల్ని, అనేక రకాలైనటువంటి యొక్క ఈ దేశాన్ని కాపాడేటువంటి ఒక సైనికుల్ని రక్షణ, వీళ్ళందరికీ ఉత్పత్తి అయ్యేది ఉపాధ్యాయ వృత్తిలోని చెప్పినటువంటి వాళ్ళే. ఇది నగ్న సత్యం. ఇది కాదని ఎవరైనా అంటారా? ఉపాధ్యాయ వృత్తిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళే, వాళ్ళు చెప్పినటువంటి యొక్క శిక్షకులే ఈ దేశానికి పాలకులు. ఇవాళ అంతా ఎందుకు? ఇవాళ మేము చదువు చెప్తున్నాం, మా శిష్యులే ఈనాడు సర్పంచులు, ఎంపీటీసీలు, డిప్యూటీసీలు మా శిష్యులే ఉన్నారు. మరి ఆనాడు మేము మా దగ్గర శిష్యులే వాళ్ళు. ఈనాడు వాళ్ళు ఎంపీటీసీలు, సర్పంచులు, డిప్యూటీసీలు, ఎంపీపీలు మా కళ్ళెదురే కనపడుతున్నారు. అంటే ఈ ఉపాధ్యాయ వృత్తిలో నుంచి వచ్చినటువంటి యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ పశువులలో ఆవు ఎంత గొప్పదో, ఉద్యోగాలలో ఉపాధ్యాయ వృత్తి అంత గొప్పది. అంతకు మించినటువంటి ఒక వృత్తి ఏమీ లేదు. ఈ కలెక్టర్ ఉన్నాడు, కలెక్టర్ తప్పు చేస్తే ఆయన ఎవరు ఏమన్నారు? ఉపాధ్యాయుడు తప్పు చేసి ఉన్నంటే అందరూ పక్క పెట్టి చూస్తారు. సహాయ తప్పు చేయడం ఏంది అంటే, కలెక్టర్ తప్పు చేస్తే ఎవరు పట్టించుకోరు, ఉపాధ్యాయుడు తప్పు చేస్తే అంటే ఉపాధ్యాయుడి మీద అంత గురుతరమైనటువంటి యొక్క బాధ్యత ఉన్నది. సారు ఉపాధ్యాయుడు అనంటే ఈ లోకానికి కావాలన్నటువంటి వెన్నుముక్క లాంటి వాడు. ఆయనే తప్పు చేసి దేశం వెళ్ళిపోవాలి అనేటువంటి యొక్క భావం ప్రతి హృదయంలో కూడా కలుగుద్ది. అందుకంటే ఈ దేశానికి నాగరికత కానీ, మంచి కానీ, చెడు కానీ ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. అందులో తెలుగు సార్ దాంట్లో ఆ ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చినటువంటి వ్యక్తి అసలు చాలా అదృష్టవంతుడు. అలాంటి వ్యక్తి నవ్వుతాడు. నేను చూడడం నాకు తెలియదు. అలాంటి వ్యక్తి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. నేను ఒకరోజు సార్ దగ్గర పనులు వచ్చాను, పటంపల్లి. నేను భక్వంత గోడలో కౌలు తీర్చుడు సారు, పొలం కరువు, వర్షాలు లేవు. ఆ సమయానికి వచ్చి
పంతులు గారు నా చెల్లిపోయింది కళ్ళం బీటి పెట్టాడు. అవి కూడా ఇంకోటి పో అసలు ఏమి మాట్లాడేది సార్, మరి ఎంత పండింది, ఏం పండింది, మరి ఎందుకు ఇవరా, సగమ నీరా, పావల నీరా అనేటువంటి వ్యక్తి మనలో ఉంటుంది. వాస్తవంగా మనలాంటి మనుషులందరూ కూడా ఏమంటామంటే అదే పండపోతే సగమ నీరు, లేదా పావల ఉంటా నీరు, లేకపోతే ముప్పావలో ఉంచుకుని ఒక్క పావల నీరా అంటే మనం ఏముంది పోరా ఏడుతాను అన్నాం. నేను ఆశ్చర్యపోయాను. సార్ ఎంత ఉదయం ఉండదా అనుకున్నా. ఇంకో విషయం చెప్తాను. పక్కనే మాది రఘునాథపాలెం. అప్పుడు 2 నవ్వులు చేస్తారు, ఇటు ఒక నవ్వి అటు ఒక నవ్వి. ఒక నవ్వి దగ్గరికి సార్ని ఆహ్వానించను. 1 అయింది కళ్యాణం అయ్యే వరకు. నేను మఠం వెళ్ళిపోవాలి కోటయ్య గారు. ఎందుకు సార్ ఇక్కడ భోజనం చేపిస్తారు, అయ్యగారింటి భోజనం చేపిస్తాను సార్ అంటే, నేను అయ్యగారింటి తిండి ఎక్కడ తిండి సార్ అని. ఏం సార్ అదేం సార్ అంటే, శివాలయం లేని ఊళ్ళో నేను భోజనం చేయను అని. శివాలయం లేనటువంటి ఊళ్ళో నేను భోజనం చేయను అని అంటే శివాలయం ఎప్పుడు మా దగ్గర లేదు. ఆ సార్ చెప్పిన తర్వాత ఈ మాట నానుడిపడి అందరికీ చెప్తే అప్పుడు శివాలయానికి ఏర్పడతారంటే శివాలయం చక్కగా కట్టుకున్నాం. అలాంటి వ్యక్తి అంటే శివాలయం లేకపోతేనే భోజనం చేయనండి మా ఊళ్ళో. ఇంత ఇష్టపడుడా ఒకసారి ఎంత గొప్పవాడు అని నేనే అనుకున్నా. ఉపాధ్యాయుడు ఉండి కూడా ఆయన గురువుగా, నేను ఉపాధ్యాయుడు ఏర్పడి కూడా ఆయన గురువు, ఆయన ఇప్పటి వరకు కూడా నా గురువు అనే భావిస్తున్నా. అలాంటి వ్యక్తి నా కూతురు, నా భవిష్యత్తు చక్కని పాండిత్యం కలిగిన వ్యక్తి. తర్వాత ఈ రిటైర్డ్ అనేటువంటిది మా సంఘానికి భవనం కావాల్సి వచ్చి శ్రీనివాసరెడ్డి గారి దగ్గర పోయినప్పుడు అందరం పోయాం. వారు మాకు స్థలాన్ని ఇచ్చిండు. సార్ కూడా సభ్యుడే. కాకపోతే బిల్డింగు వచ్చే నెల ప్రారంభోత్సవం చేస్తాం. సారు లేకపోయింది ప్రారంభోత్సవాన్ని ఒక తట్టు మా సభ్యులంతా కూడా బాధపడుతున్నారు. చాలా చక్కని మనిషి, ఆయన వచ్చి సహకారం చేసిండు. అందరం కూడా సహకరించుకున్నాం. శ్రీనివాసరెడ్డి కూడా చాలా సహకరించిండు. మరి సిమెంట్ కట్టల కానీ దేని కానీ అందరూ కూడా శంకుస్థాపన చేసింది మీరే. అయినప్పటికీ కూడా సారు అంత వృద్ధాప్యంలో కూడా శంకుస్థాపన ఎక్కడ రావాల్సిందే కోటయ్య గారిని చెప్తుండు. ఇప్పుడు గారి ఫోటోలను పెట్టించి ఆల్బమ్లో పెట్టారు. నాన్నగారి ఫోటోలు ఆల్బమ్లో పెట్టించారు. ఆయన కూడా వచ్చి మంత్రాలు చేసిండు. అయితే నాకు నేను టీచర్ అయినప్పుడు కూడా ఆయన నేను శిష్యుడినే భావిస్తున్నా తప్ప ఆయనకి నేను టీచర్ని, ఆయన ముందు నేను ఆయన శిష్యుడని ఇప్పుడు కూడా నేను అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తి లక్షణ సోదరైనటువంటి నిస్వార్థపరుడు. అటువంటి వ్యక్తి తగ్గుతూ ఉన్న భవిష్యత్తు నేనైతే ఇలా చూడలేదు, చూడను కూడా అనుకుంటున్నా. అలాంటి వ్యక్తి మా సంఘం నుంచి మీరు లేకపోవడం వల్ల మేమందరం కూడా చాలా బాధపడుతున్నాం. ఈ ఆగస్టులోనే ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఆ సమయానికి శంకుస్థాపన బ్రహ్మాండంగా శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళంతా ఫోటోలు వీడియోలన్నీ వాళ్ళ పెట్టిన అల్బంలో పెట్టా. ఇప్పుడే చూసి వచ్చిన సార్ లేకపోయినా అనుకున్నాం అందరం. కాబట్టి వారి ఆత్మకు శాంతి జరగాలని మా సంఘం పక్షాన వారికి మా సంస్థాపన చెప్తూ సెలవు తీసుకుంటాను. జైద్యం. రాజు మరణించనొకతార రాలిపోయే, కవియు మరణించనొకతార గగనమెక్కి, రాజు జీవించు రాతి విగ్రహములయందు, సుకవి జీవించు ప్రజల నాలుకలయందు అని చెప్పాడు గురంజాష్వా గారు. రాజు మరణిస్తే ఒక తార రాలిపోతుంది, మంచి కవి మరణిస్తే ఒక తార గగనమెక్కి శాశ్వతంగా ఉంటుంది. అలాంటి శాశ్వతంగా నిలిచిపోయేటువంటి ఒక ధ్రువ నక్షత్రానికి వాడు మా నాన్నగారిని సగర్వంగా ప్రకటిస్తూ ఇలాంటి కార్యక్రమంలో చేసిన కొత్త వారికి కూడా 50 మందికి స్వాగత నమస్కారాన్ని తెలియజేసుకుంటూ ఒక 2-3 నిమిషాలు మాట్లాడి సంక్షిప్తంగా కార్యక్రమాన్ని ముగించుకున్నాం. మా నాన్నగారి శిష్యుడు, మేనల్లుడు, చిన్ననాటి స్నేహితుడు, మా మామయ్య గారిని సహృద్దేశించి సంక్షిప్తంగా మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. సభకు నమస్కారం. విద్యారంగాల్లో, కళారంగాల్లో, సాంస్కృతిక రంగాల్లో, రాజకీయ రంగాల్లో ప్రముఖులైన వాళ్ళందరూ, ఆహుతులైన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. సోమయాజుల లక్ష్మీ నృసింహం గారు తెలుగు మాస్టారిగా తుపరి. వారి యొక్క మడంపల్లిలో వారి యొక్క జీవిత యాత్ర ఆల్మోస్ట్ 1965వ సంవత్సరం. అప్పుడు జిఎస్ రెడ్డి గారుని ఎంపీ ఉండేవారు. ఆ పెద్ద ఆయన అప్పుడు
మనకు ఓల్డ్ చర్చ్ ఉండేది. ఆ చర్చిలో స్కూల్ నడిచేది.